హాయ్ బ్రదర్. హాయ్, మీ పేరు? నా పేరు సాయి కృష్ణ. సాయి కృష్ణ. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్కడ? బెంగళూరు. బెంగళూరులో. అంటే మరి ఇక్కడ ఈ స్టేట్లో ఏం అట్లా ట్రై చేయలేదా? స్టేట్లో ట్రై చేయడానికి ఏమున్నాయని రావడానికి. ఆ. నేను విఎల్ఎస్ఐ ఇండస్ట్రీ అంటే చిప్ డిజైనింగ్. ఇక్కడ చిప్ డిజైనింగ్ సంబంధించి ఎటువంటి కంపెనీస్ లేవు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు సిరియం అనే ఒక కంపెనీని తీసుకొచ్చారు. మీరాఫ్రా అనే ఒక కంపెనీని తీసుకొచ్చారు. అప్పట్లో మంగళగిరిలో 2 కంపెనీలు ఉన్నాయి. అటువంటి 2 కంపెనీలు ఎప్పుడైతే జగన్ వచ్చాడో 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి. 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి. అటువంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దాదాపు 1.3 బిలియన్ ఇండస్ట్రీ సెమీకండక్టర్ మార్కెట్ పోతుంది. కానీ ఇక్కడ ఆంధ్రాలో దాని గురించి ఇటువంటి ఎప్పుడు పట్టించుకున్నది లేదు. ఇప్పుడు రీసెంట్గా టెస్లా వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ జగన్ అనే ఒక సైకో ముఖ్యమంత్రి ఉండడం వల్ల మేము బెంగళూరు పారిపోవాల్సి వస్తుంది. ఓకే. మరి మీరంటే ఓకే చదువుకున్నారు, ముందందరూ కొద్దిగా కొన్నాళ్ళుగా మీరు చేసుకుంటున్నారు. మరి ప్రస్తుతం ఉన్న యువకుల పరిస్థితి ఏంటంటే ఉద్యోగ రీత్యా చూసుకుంటే యువత ఉపాధి ప్రతి సంవత్సరం 13 లక్షల మంది వస్తున్నారు ఇంజనీర్లు. ఇండియాలో ఎంతమందికి జాబ్లని ప్రొవైడ్ చేయగలుగుతుంది? ఎన్ని రాష్ట్రాలలో ఐటీ ఇండస్ట్రీ ఉంది? హార్డ్లీ తీసి చూస్తే సౌత్ ఇండియాలో ఒకటి హైదరాబాదు, ఒకటి బెంగళూరు. దానికి మించింది అమరావతి ఉండాలని చంద్రబాబు గారి తపన ఆనాడు. కానీ ఈనాడు ఒక కంపెనీ లేదు. ఇప్పుడు 13 లక్షల మందికి ఎంతమందిని ఎన్ని కంపెనీలు అకామిడేట్ చేయాలి? ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేని ఆంధ్రాకి ఏదో ఒకటి చూపించాలంటే మళ్ళీ చంద్రబాబు రావాల్సిందే. ఓకే. మరి ఇక్కడ లోకల్లో చూసుకుంటే ఎంపీగా కూడా చూస్తున్నారు. మరి ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు మీకు తెలుసా? పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. మరి వైసీపీ నుంచి కూడా పిల్లారి రోషయ్య గారు. వైసీపీ నుంచి ఇప్పుడు 4 మారారు. వాళ్ళకి స్టాండ్ లేదు. 4 ఇప్పుడు ఇంకొకరు 5 వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎంతమంది మార్చుతారో ఏందో తెలియదు. ఉన్న దాంట్లో అయితే పెమ్మసాని గారే భారీ మెజార్టీతో గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా గెలుస్తారు. జనాలు అంటే ఎన్ఆర్ఐ అని చెప్పేసి ఎన్ఆర్ఐ అని కాదు, ఆయన అందరితో మాట తీరు కానీ కార్యకర్తలని కాదు, న్యూట్రల్ వాళ్ళతో కూడా బాగా చొచ్చుకుపోతున్నారు, బాగా పెనిట్రేట్ అయిపోతున్నారు. ఆయన ఒక దేంతో వచ్చారనేది చెప్పుకోగలుగుతున్నారు ముందు. ఖచ్చితంగా గెలుస్తారు, డౌటే లేదు. జనాలు అంటే ఏం తెలియని వెనలో ఏంటంటే ఆయన ఇక్కడ వాడు కదా ఎన్ఆర్ఐగా వచ్చాడు కదా, మరి ఆయన ఏం చేస్తాడు ఏం తెలుసు? ఆయనతో ఒక్కసారి మాట్లాడితే ఆయన ఎన్ఆర్ఐ అని ఎవరు అనుకోరు. ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు జయదేవ్ గారు ఫస్ట్లో వచ్చినప్పుడు కొంచెం అలా అనుకున్నారు. కానీ అదే పెమ్మసాని గారి దగ్గర అయితే ఇప్పుడు అట్లాంటిది ఏది లేదు. పెమ్మసాని గారితో ఒక్కసారి మాట్లాడితే చాలు, హార్డ్లీ అందరూ ఫిదా అయిపోతారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడైతే పెమ్మసాని గారితో మాట్లాడామో మాకంటూ ఒక హోప్ వచ్చింది. మేము వేస్తున్న మా ఓటు ఒక ఎంపీని గెలిపిస్తున్నామంటే ఆ ఎంపీ పార్లమెంట్లో మాకంటూ ఒక వాయిస్ మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. రేపు మేము వేసే ఓటు ఇండియాలో ఏదో ఒక చేంజ్ ఓవర్ చూపించగలిగితే, ఆంధ్రాలోనే కాదు ఓవరాల్ ఇండియాలోనే చేంజ్ ఓవర్ చూపించగలిగితే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఓకే.